మడికొండ వాసులు దినదిన గండంగా బతుకుతున్నామంటూ దినదిన గండంగా తమ ఇబ్బందులు ఎవరికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ మడికొండ శివార్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డును తొలగించాలన్నటువంటి ఒక డిమాండ్ గత కొన్నేళ్లుగా వ్యక్తమవుతుంది. 15 ఏళ్ల నుండి నరకం చూస్తున్నామంటూ ఆవేదన చెందడంతో పాటు ఇప్పటికే అనేక సార్లు నిరసన దీక్షలు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పటివరకే తమ కుటుంబాలు కూడా అనారోగ్యాల బారిన పడుతున్నాయి. పిల్లలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ముసలి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఇల్లు కూడా ఒక నరక కూపంగా హాస్పిటల్గా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ఆవేదన మాత్రం మడికొండ వాసుల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా డంపింగ్ యార్డును తొలగించాలి, లేకపోతే ఒక నిరసన దీక్ష చేస్తామని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక యువకుడు కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళేటువంటి ఒక భావోద్వేగానికి లోనై ఆత్మహత్యలకు కూడా సిద్ధంగా ఉంటామన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మడికొండలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. మరి మడికొండ వాసుల యొక్క ఆలోచన విధానం ఎట్లుంది, ఒకవేళ ఇక్కడ మడికొండ డంపింగ్ యార్డ్ తోటి వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి రోజు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఎట్లాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, దీనివల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ మడికొండ డంపింగ్ యార్డ్ అనేది కూడా అనేక సార్లు మీరు రోడ్డు మీదకి వచ్చారు, అనేక మందికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు, అయినప్పటికీ కూడా మరి స్పందించకపోవడానికి కారణం ఏంది, ఇప్పుడు మీరు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఈ మడికొండ డంపింగ్ యార్డ్ వల్ల ఫేస్ చేస్తున్నారు? మేము ఈ డంపింగ్ యార్డ్ వల్ల అనేక సమస్యలు చెప్పుకోలేని శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు మరియు చర్మ వ్యాధులు, క్యాన్సర్కు సంబంధించిన వ్యాధులు, ఎన్నో వ్యాధులు అనుభవిస్తున్నాం. ఎంతో ఆరోగ్య పరిస్థితులు ఎంతో గురవుతూ ఉన్నటువంటి పెద్దలు చిన్నలు అనకుండా ఎవరు ఏ సమయాన్ని ఎట్లా చనిపోతున్నారో అర్థమవుతలేదు. ఏందైనా హాస్పిటల్ తీసుకుపోయేలోపు చనిపోతున్నారు. కొంతమంది వాళ్ళ అదృష్టం బాగుండి ఆక్సిజన్లు పెట్టి బతికించుకునే పరిస్థితి పడ్డది. ఇప్పుడు మీరు మడికొండ గ్రామంలోకి ఊళ్ళోకి పోయి చూసినా కూడా ఇప్పటికీ దరిదాపుగా ఆక్సిజన్ సిలిండర్ ఇంట్లో పెట్టుకొని కూడా చాలామంది ఉన్నారు. ఏంది ఇదని మేము అధికారులను అడిగి లెటర్లు ఇచ్చుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారు ఎవరైతే ఉన్నారో వారు నిమ్మకు నీరెత్తన విధంగానే వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ ఎలక్షన్ల సమాజంలో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిండో, ఇప్పుడు మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్లో ఇక్కడికి వచ్చి అదే అంబేద్కర్ కాడ డీకే శివకుమార్, కర్ణాటక డీకే శివకుమార్ ఇక్కడికి పట్టుకొచ్చి 3 నెలల్లో నేను డంపింగ్ యార్డ్ లేకుండా చేస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పేసి మాటిచ్చిండు. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కూడా కొత్తగా వచ్చిండు, మరి చెప్పిన పని మాటిచ్చిండు కదా, చేస్తాడు కావచ్చు నమ్మి అతన్ని ఓట్లు వేసి అతన్ని గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత 6 నెలల తర్వాత అన్న ఏమైందన్నా మరి మా డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏంది, మా కథ ఏందని మేము అడిగితే ఒక 3 నెలలు టైం ఇవ్వండి. ఆ 3 నెలల టైం తర్వాత మళ్ళీ 3 నెలలు అడిగాడు. మళ్ళీ 3 నెలలు పోనీతే అని మళ్ళీ ఊకున్నాం. మళ్ళీ ఊకున్న తర్వాత మార్చి అన్నాడు, 25th మార్చి అన్నాడు. మార్చి వరకు ఊకున్నాం. ఇంటికి పోతే వాడు వీడు ఎవడు అనే కొన్ని మాటలు కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. బీజేపీ వాడు అంటాడు, లేకుంటే టీఆర్ఎస్ వాడు అంటాడు. ఏదో దీన్ని రాజకీయ ధోరణిలో రాజకీయ దృక్పథంతో ఆయన చూస్తాడు తప్ప ఈ ప్రజల సమస్య ఎంత ఉంది, ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఆయనకు కొంచెం కూడా అర్థమైతలేదు. ఇక్కడ ఈరోజు ఈ దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయాలంటే కూడా మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం కూడా తను చేసిండు. అయినా కూడా మేము ఎవరైనా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మా ప్రాణాలైనా అర్పిస్తాం. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ తీసే వరకు కూడా మేము ఎవరం కూడా ఊకునే ప్రసక్తి అని చెప్పేసి కేఆర్ నాగరాజ్ ఎమ్మెల్యే గారిని మేము హెచ్చరిస్తూ నెక్స్ట్ కార్యాచరణ అంతా కూడా మీ మీదనే ఉంటుంది. మాకు ఈ మడికొండకు ఒక్క వెహికల్ని కూడా మడికొండకు రానివ్వము. ఆ చెత్త వెహికల్ మొత్తం తీసుకొచ్చి అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లలోనే ఈ చెత్త పోసి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఓకే, ఇప్పటి వరకు చూసినట్టయితే మడికొండలో కూడా ఇప్పుడు నిజంగా చెప్తుందంటే ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్లు ఇంట్లలో పెట్టుకున్నారంటే ఇక్కడ దాని పరిస్థితి తీవ్రతను గుర్తించి మరి అధికారులు కానీ ఇక్కడ నాయకులు కానీ స్పందించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎట్లా ఉంది పరిస్థితి మనకు కనుక్కుందాం. ఎట్లుందన్నా మరి నిజంగా మీ ఇప్పటి వరకు ఆ సిచ్యువేషన్ చూసినట్టయితే మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారుల్లో కానీ నాయకుల్లో మరి స్పందన ఎందుకు లేదనుకుంటున్నారు? ఎన్నికల హామీలో భాగంగానే మడికొండ డంపింగ్ యార్డ్ను కూడా ప్రతిష్టాత్మకంగా మీ మడికొండ వాసులు తీసుకున్నారు, మరి ఎందుకు దీని మీద స్పందన లేదనుకోవచ్చు? మాకు ఈ డంపింగ్ యార్డ్ దాదాపు 10 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. మేము రాజకీయ నాయకులు కేవలం మడికొండను ఒక ఓటు బ్యాంకు మాత్రం మారుస్తున్నారు. తూతూ మంత్రంగా మొన్న 3 కోట్లతో పెట్టిన మిషన్ డంపింగ్ యార్డ్ రీసైక్లింగ్ మిషన్ పెట్టారు. అది దాదాపు 3 కోట్లతో పెడతాం. మొన్న అది కాలిపోయింది. ఇంతవరకు ఒక మిషన్ కూడా నడుస్తలేదు. కేవలం తూతూ మంత్రంగా మీదికి ఒక మిషన్ పెట్టి నడిపిస్తుంది తప్ప ఎటువంటిది కూడా అలా రీసైక్లింగ్ అయితే చెత్త ఎంతో పేరుకుపోయి ఉన్నది. రాజకీయ నాయకులకు చెప్పినాం మేము. కలెక్టర్ మొదలుకొని కమిషనర్కు, ఎమ్మెల్యేకు, ఎంపీకి, లోకల్ ఉన్నారు 2 నియోజకవర్గాల గన్పూర్, వర్ధనపేట ఎమ్మెల్యేలకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా స్పందన లేదు. సీఎంఓ ఆఫీస్ వరకు కూడా వెళ్ళి మీ చిన్నారెడ్డి గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా గ్రామం నుండి. ఇంతవరకు కూడా అధికారులు తూతూ మంత్రం పెట్టి ఆ కమిషన్ దండుకోవడానికి ఆ మిషన్లు పెడుతున్నారు తప్ప ఇంతవరకు పని నడుస్తలేదు. అది ఇంతవరకు పని జరిగింది లేదు. సాయంత్రం అయితే నరకయాతన. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 నుంచి 250 మధ్యలో ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనకు 50 లోపు ఉండాలి. స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే 250 వరకు వెళ్తుంది. మా ప్రాణాలకు ఎవరు బాధ్యులు? దీన్ని
పట్టించుకొని నా చూడలేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, ఫైర్ ఇంజన్లు పంపారు, చక్కగా వస్తారు, ఒక ఫైర్ ఇంజన్ పంపుతారు, అది కొడతారు, పైన కొడతారు, వెళ్ళిపోతారు వాళ్ళు. తెల్లారే వరకు నరకయాతన పడుతున్నాం. ప్రతిరోజు మాకు నిత్యం నరకయాతన అవుతుంది. దీన్ని ఎత్తివేయకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మడికొండ వాసనలు ఇక మొదలైంది, ఇక్కడ ఉద్యమం మొదలైంది. ఈ తరలించే వరకు ఉద్యమం ఆపదే లేదు. ఇక ఓకే, ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆ సూచికల ప్రకారం కూడా దాదాపు 50 లోపు ఉండాల్సి ఉంటుంది గాలిలో ఉన్నటువంటి పొల్యూషన్ ఏ విధంగా ఉందనేది. కానీ 250 వరకు వెళ్ళిందంటే ఆ పరిస్థితి తీవ్రత అయిందనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అంటున్నారు. ఇక్కడ మీరు చెప్పండి, ఇక్కడ ఇంకా ఎట్లాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? మడికొండ గ్రామానికి సంబంధించి ఇక్కడ ఎంతో మంది హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా రేపు హాస్పిటల్కి వెళ్తే ఏ విధంగా చనిపోతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో మడికొండ వాసులున్నారని చెప్పి అంటున్నారు. మరి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా మీరు ఫేస్ చేస్తున్నారు? మొదట పీల్చే గాలి, తాగే నీరు, తినే పదార్థాల మీద విషతుల్యం చిమ్ముతూ మడికొండ డంపింగ్ యార్డ్ కమ్మేయడం వల్ల అనారోగ్యాలకు గురై చాలా హాస్పిటల్ పాలవుతున్నారు. ఇక్కడ పేద ప్రజానికం రెక్కాడితే డొక్కాడే పరిస్థితి, వాళ్ళు జీవనోపాధి కోల్పోతున్నారు. వాళ్ళు చేసే చిన్నపాటి కూలీలు వాళ్ళు హాస్పిటల్ పెట్టుకొని భరించలేని స్తోమత ఉన్నారు. చిన్న చితక పిల్ల వృద్ధ మహిళ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి రోగాల బారిన పడుతున్నారు. చర్మ రోగాలు కానీ, శ్వాసకోశ ఊపిరితిత్తులు, లంగ్స్ ఇన్ఫెక్షన్ కానీ, ఈ కొంతమంది బసవతారక హాస్పిటల్ క్యాన్సర్తో చికిత్స పొంది మరణించిన దాఖలాలు కూడా ఇక్కడ ఉన్నాయి. దీన్ని తక్షణమే తొలగించి ఇక్కడ ప్రజల పక్షాన పాలకవర్గం ఉండి సమస్యను పరిష్కరించాలని ఇలా నిరాశ. ఇది కులాల పంచాయతీ కాదు, వాడల పంచాయతీ, గిట్ల పంచాయతీ కాదు, అంత ప్రజల ప్రాణాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఐక్యతతో మడికొండ ప్రజానికం ఏకతాటిపై ముక్త కంఠంతో ఒకటే స్వర నినాదంతో మేము సైతం అంటూ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇప్పుడు చూస్తున్నారు, మీరే చూస్తున్నారా, అన్ని మైనార్టీ సోదరులు కానీ ఇతర కులాల సోదరులు కూడా వచ్చి మా సమస్యను పరిష్కరించాలని ఒకటి నిదానంతో ముందుకెళ్తున్నాం. ఇక్కడ మేల్కొని ప్రభుత్వం అధికారులు, పాలక వర్గాలు, ప్రజలు మారుతున్నారు కానీ మా ప్రజల సమస్యను పరిష్కరించలేరు. ఇది ఒక్కటే మా సమస్య, డంపింగ్ అని ఎత్తేయాలని నిదానంతో ముందుకెళ్తాం మేము అందరం. ఓకే, ఇక్కడ అన్ని వర్గాల వారు ఉంటారు. అంటే ఇక్కడ వారు చెప్తున్నట్టు పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి స్వచ్ఛంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. కానీ మొదటిగా గాలి పీల్చలేంది ఎవరు కూడా ఇక్కడ బతికేటువంటి పరిస్థితి. కానీ ఒక విషతుల్యమైనటువంటి ఆ పొగను, అలాగే ఆ మొత్తం పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నటువంటి వాతావరణాన్ని పీల్చడం ద్వారా అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్? ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆరోగ్యంగా ఉండడం అనేది వాళ్ళ జన్మ హక్కుగా ఉంటుంది. కానీ ఇక్కడ అనారోగ్యాల బారిన పడి, ఎందుకంటే అనారోగ్య బారిన పడినటువంటి వాళ్ళని రక్షించేటువంటి బాధ్యతనే ప్రభుత్వాలు కానీ అధికారులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఉన్నటువంటి చర్యల వల్ల ఇక్కడ దీని వల్లనే అనారోగ్యాల బారిన పడుతున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? దీన్ని మడికొండ ముస్లిం సోదరులం వచ్చాము. మేము ఈ సంఘీభావానికి ప్రత్యేకంగా 2 సంవత్సరాల నుంచి అనేక పర్యాయాలుగా వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అనేక పర్యాయాలు వాళ్ళకు అప్పీల్ చేశారు. అయినా స్పందన లేదు. మరియు అన్ని ఏ పార్టీ లేకుండా అన్ని పార్టీల వ్యతిరేకంగా, అంటే పార్టీలకు సంబంధం లేకుండా గ్రామ ప్రజలందరూ కలిసి ఊకుమ్మడిగా ఈ ఒక డంపింగ్ యార్డు సమస్య గురించి రిలే నిరాదీక్ష చేస్తున్నాక వారికి మా ముస్లిం సోదరుల తరఫున మేము 100% వారికి మేము సహకరిస్తాము. మరియు ఈ డంపింగ్ యార్డుకు సంబంధించినటువంటి మన మిత్రులు ఎవరైతే ఈ కమిటీ ఏర్పాటు చేశారో వారికి మా ముస్లిం సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి యొక్క అహోరాత్రులు కృషి చేస్తున్నారు. మరి మా యొక్క ముస్లిం సోదరులలో అయినటువంటి మేము కూడా చాలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు ఎదురవుతున్నాము. వృద్ధులతో సహా పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు అనేక సమస్యలు 2 సంవత్సరాల నుంచి పైన అనేక అవస్థలకు గురై 70-80 ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం దాదాపు చాలా ఇప్పుడు దీనావస్థలో ఉన్నారు. అంటే ఇక ఎండింగ్ స్థాయిలో ఉన్నారు. ఎందుకు అంటే ఈ యొక్క డంపింగ్ యార్డ్ సమస్య, ఇదే డంపింగ్ యార్డ్ది. కానీ మా యొక్క దురదృష్టం ఏంటంటే మడికొండల్ని ప్రాంతం 90% వ్యాపించి ఉంది. అదే సుబేదారి వరకు ఉండే అధికారులకు ఇలాంటి సమస్య వస్తే వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారో అది వాళ్ళకు అనుభవంగా తెలిసేది. కానీ మాకు ఈ 90% మా మడికొండలు ఉండడము మా యొక్క దురదృష్టంగా భావిస్తున్నాము. కనుక దయచేసి అధికారులు మీరు ప్రత్యేకంగా మా మడికొండ సోదరుల పైన కొంత మీరు దయదలిసి మా యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. ఇది మా యొక్క చివరి కోరిక. మీరు చెప్పండి సార్, ఎట్లా ఎదుర్కొంటారు మీ సమస్యలు? మాది మడికొండ. అన్ని ఇది రాజకీయం కాదు, ఇది రాజకీయం ఆ రాజకీయం ఈ రాజకీయం కాదు. కానీ అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఇక్కడికి వచ్చినాం. పొగ వల్ల చాలా ఇబ్బంది. మా పిల్లలు కానీ మేము కానీ ఎన్నో పనులు చేతి పనులు చేసుకుని ఇంటికి వస్తారని కంటిన్యూ నిద్రలేదు. కాళ్ళ నిండా సుఖం లేకుండా అవుతుంది. మాకు తెల్లారు లేస్తే మాకు ప్రాణగండాలు ఉన్నాయి. అనేక పిల్లలకు జబ్బులు రోగాలు వస్తున్నాయి. హాస్పిటల్ పోయినా లక్షలు ఖర్చు పెట్టినా డాక్టర్లు పరిచయం చేసినా కూడా దొరుకుతలేదు. ఇది పొగ వల్ల వచ్చింది. ఏం జరిగింది ఏం కథ అనేది జరుగుతుంది. దయచేసి ఒకటే, మీరు దీన్ని గట్టిగా దీన్ని
ఇక్కడి నుంచే తీసివేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. గ్రామస్తులు అందరూ మేము చాలా పదిగాల ఊళ్ళో అన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. దయచేసి ఇది ఒక్కడే రాజకీయం కాదు కానీ అందరి విషయంలో ఇది మేము అందరం బతకాలనుకుంటే, మా మడికొండ గ్రామం బతకాలనుకుంటే మమ్మల్ని అందరూ నిలగొట్టి మీరన్నా డంపింగ్ పెట్టుకోండి, మా కాలనీ మా ఊళ్ళో పెట్టుకొని మమ్మల్ని ఎక్కడైనా మమ్మల్ని తోలండి. దయచేసి అది మమ్మల్ని తొలగించమని నేను ప్రార్థిస్తున్నా. ఓకే, మడికొండలో డంపింగ్ యార్డు ఉండడం వల్ల వచ్చేటువంటి దుర్వాసనకు కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా కునుకు లేదు, అయినప్పటికీ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాము. దీనికి కారణం ఎవరు అంటే చేయని తప్పుకు కూడా 66 డివిజన్లలో ఉన్నటువంటి డంపింగ్ అంతా చెత్తను తీసుకొచ్చి తమ మడికొండ ప్రాంతంలో పోయడం వల్ల కూడా ఎంతో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కూడా తాము ఒక మడికొండ వాసులం ఎదుర్కొంటున్నామని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు సైంటిఫిక్గా భౌగోళిక పరిస్థితుల్లో చూసినప్పటికీ కూడా ఇక్కడ తల భాగంలో ఇక్కడ మడికొండ డంపింగ్ యార్డు ఉంటుంది. ఇక్కడ వర్షాలు పడ్డప్పటికీ కూడా ఆ వర్షం నుండి వచ్చేటువంటి నీళ్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి చెరువులోకి అలాగే వడ్డేపల్లి చెరువులోకి వెళ్ళడం వల్ల కూడా ఆ కింద ఉన్నటువంటి కాలనీలోకి కూడా మురుగునీరు వెళ్ళడం వల్ల కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక్క మడికొండ వాసులకే కాదు, మొత్తం నగరానికి కూడా వర్షాలు పడితే అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వీళ్ళలో వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ విజ్ఞప్తులు కూడా ప్లకార్డ్ ద్వారా ఈ డంపింగ్ యార్డును ఎత్తివేయాలి, అలాగే మడికొండ చెత్త తరలించడం ఆపివేయాలని చెప్పి అంటున్నారు. వెంటనే కలెక్టర్ స్పందించాలన్నటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇక్కడ మరికొంతమంది చెప్పు. మున్సిపల్ కమిషనర్ కూడా ఇప్పటికీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎమ్మెల్యే గారు ఇప్పటికి ఇచ్చినటువంటి హామీల్ని కూడా నెరవేర్చాలి, చెత్త రాకుండా ఆపి మడికొండ వాసుల ప్రాణాలు కాపాడాలని చెప్పి అంటున్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందించడంతో పాటు ఇక్కడ డంపింగ్ యార్డును వెంటనే మాత్రం ఇక్కడి నుంచి తొలగించి మడికొండ వాసులు మాత్రం ఆరోగ్యంగా ఉండే విధంగా చేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం మడికొండ వాసులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉన్న చాలు 15 ఏళ్ల నుంచి మేము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు చాలు, ఇక నుండైనా తాము ఆరోగ్యంగా ఉండాలన్నా, తమ పిల్లల ప్రాణాలు అలాగే వృద్ధుల ప్రాణాలు నిలబడాలన్నా కానీ వెంటనే డంపింగ్ యార్డును తొలగించి తమకు న్యాయం చేయాలన్న ఒక డిమాండ్ మాత్రం మడికొండ వాసుల్లో వ్యక్తమవుతుంది. లేకపోతే దీని పరిణామాలు ఒక రిలే నిరాహార దీక్షతోటే కాదు, రాబోయే రోజుల్లో మరింత ఉద్యమం రూపంలో ఒక తీవ్ర రూపం దాల్చే స్థాయికి వెళ్ళిపోతామన్నటువంటి ఒక ఆందోళన, విజ్ఞప్తులు, హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి. మడికొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.